భయ్యా ఇప్పుడే సలార్ మూవీ చూస్తున్నా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏ మూవీ భయ్యా ట్రేజర్ చూసి ట్రైలర్ చూసి ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేసా, ఒక రేంజ్ లో ఉంటుంది కేజీఎఫ్ లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసా. అన్న కేజీఎఫ్ 1, 2, 3 ఇలాంటి ఎన్ని వచ్చినా కూడా సలార్ ని బీట్అవుట్ చేయలేవు డెఫినెట్ గా. అసలు ఏం ఎలివేషన్ సార్. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారు సార్ మీకు దండం సార్. అయ్యో బాబు నా ఒక్కో సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్తుంటే మళ్ళా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. మామూలు బ్రో అతనికి ప్రభాస్ అతను పట్టుకున్నప్పుడు రాడు అవి పడతాయి. దానికి కారణం వాళ్ళ మదర్ వద్దు వైలెన్స్, వాళ్ళ అమ్మ టీచర్ వైలెన్స్ ఎంకరేజ్ చేయరు. తెలియక చాలా మంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి చూడండి మీకు ర్యాంప్ పాలించి పండుతాడు, బుద్ధి పండుతాడు. అతనికి ఆ బీజియం అయితే బిద్దరిపోయాం బ్రో. మామూలుగా లేవు, ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు బ్రో. అతనికి కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా ఉంది. మదర్ కంటెంట్ అయితే కంట్లో నుంచి నీళ్లు తిరుగుతాయి. ఆ విధంగా తీసుకెళ్లాడు బ్రో. బాసులకే బాస్ మన ప్రభాస్ అన్నమాట. ప్రభాస్ అన్న హిట్ కూడా ఇలా ఉంటది. ఇది డైనోజర్ హిట్ అనమాట. దీనికి రివ్యూలో ఈ రేటింగ్స్ ఏం అవసరం లేదు అనమాట. థియేటర్ సినిమా చూడండి, ప్రతి ఓడు మీకు గూస్ బంప్స్ తోనే వస్తాడు. అన్ని సినిమాలకి స్కిన్ కి వస్తాయి గూస్ బంప్స్, కానీ ఈ సినిమాకి గుండెకి వచ్చాయి అనమాట గూస్ బంప్స్. ఆ విధంగా తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్ గారు. హ్యాట్స్ అన్న ప్రభాస్ అన్నని ఏం కావాలో ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాడన్న. మెకానిక్ గెటప్ చూస్తుంటే ఇక్కడ మొత్తం కార్నర్ లో రాంచీలు పెట్టుకొని అతనికి ఫైట్ ఉంటదన్న. అది వేరే లెవెల్. మెకానిక్ కూడా నువ్వేం ఫైట్ చేస్తావు అంటాడు. అప్పుడు దిగుతాడన్న ఎలివేషన్ లోకి. అది అయితే మామూలుగా లేదు. పీక్స్ అనే చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలి, క్లైమాక్స్ అవుతుంది అసలు వేరే లెవెల్ అన్న. పార్ట్ 2 ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నాం. సీజ్ ఫైర్ ఇంతలాగా మండిపోతే ఇంకా సీజ్ ఫైర్ 2 ఇంకెంత తగలబెట్టేస్తుంది. ఓడే చెప్తున్నాను, బాహుబలి 2 రికార్డ్స్ చాలా మంది ట్రై చేశారు దాన్ని బీట్ చేయాలని. అది ఎవడు బీట్ చేయలేదు. ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకున్నాడు. ఒక్క ప్రమోషన్ లేదు, ఆడియో ఫంక్షన్ లేదు, ఆడియో ఈవెంట్ లేదు అనమాట. అది డైనోజర్, అది ప్రభాస్. రేపు బాలీవుడ్ మీకు ఒకటే చెప్తా ఉన్నా, బివేర్ ఆఫ్ ప్రభాస్, బీ కేర్ఫుల్ ఆఫ్ సలార్. మీకు అదే మీకు చెప్తా ఉన్నా. ట్రోల్ చేసే వాళ్ళకి టంగ్ కోచ్ పర్ నుగ్గాడు అనమాట. నాలుగు లేకపోతే ఎవడో మాట్లాడలేడు. ట్రోలర్స్ మాత్రం బాలీవుడ్ వాళ్ళకి గట్టిగా దింపాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇండియాకే మగాడయ్యాడన్న ప్రభాస్ అన్న. ఒక్క మగాడు ప్రభాస్ అన్న. ఆర్మీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నాను. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. సినిమా చూడండి, ప్రభాస్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. క్లైమాక్స్ అయితే సునామీ, భూకంపం, తుఫాను 3 ఒక్కసారి వస్తే ఎలా ఉంటాయో ఆ విధంగా ఉందన్న. నాకైతే సినిమా ఫుల్ గా నచ్చింది. ఇచ్చి పడేశాడు, గుద్ది పడేశాడనే చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ మీకు తిరగలేదు, మిమ్మల్ని ఆపేదే లేదు. దూసుకెళ్లిపోండి. ప్రభాస్ అంటే ఒక ప్రపంచం. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక ప్రకంపనం అనే చెప్పొచ్చు అనమాట. ర్యాంప్ ఆడిచావనా. జై ప్రభాస్ అన్న. ఇండియాకి మొగుడు. 2000 కోట్లు పక్కా. 2000 కోట్లు కానీ కలెక్ట్ చేయలేదంటే కట్ ఆఫ్ మై హెడ్. గొంతు కోసుకుంటా చెప్తా ఉన్నా. ఈ రోజే 350 నుంచి 400 కోట్లు వస్తాయి. ఫోన్ నెంబర్ ఇక్కడే ఉంటానా, తీసుకోండి. బాహుబలి అదేనా, బాహుబలి 2 కలెక్షన్స్ ఆయన రికార్డ్ ఆయన బదులు కొట్టుకుంటాడు. దీనికి ఆస్కర్ రాదన్న. ఇదేంటంటే హాలీవుడ్ రేంజ్ కాదు. మన తెలుగు సినిమా ఆస్కర్ సినిమాలు ఎప్పుడు కూడా కలెక్షన్లు రావు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటంటే ఒక రకంగా ఉంటుంది. ఇది మన పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఆస్కర్ ఎందుకు మధ్యలో. ఇది మన ఇండియాకి, ఏషియాకి మొగుడై కూర్చుంటాడు అనమాట. ఏషియా ఎవరిదరా అంటే ప్రభాస్ అని చెప్పాలి. ఆ రేంజ్ కి తీసుకెళ్ళలేదు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, బీజియం ఉందన్న థియేటర్లో. బాబా చైర్లు ఊగుతున్నాయి అన్న. అయ్యి బాబోయ్ మామూలు లేదు. సూపర్ అంటే సూపర్. ఇది 5000 కోట్ల 6000 కోట్ల అన్నారు. నాకు తెలిసి దాన్ని క్రాస్ చేసినా కూడా మన ఆశ్చర్యపోవట్లేదు. హాలీవుడ్ రేంజ్ ని మన తెలుగు ఇండస్ట్రీ దాటేస్తుంది. డెఫినెట్ గా మన తెలుగు ఇండస్ట్రీకి భయపడిపోతున్నారు హాలీవుడ్ వాళ్ళు కూడా. ఏంద్రా బాబు ఏలేంద్ర మాకు పోటీకి వచ్చారు అనుకున్నారు. ప్రభాస్ అన్న పోటీ ఇచ్చాడంటే పోటీ కాదు, అది హాలీవుడ్ రేంజ్ కూడా దాటిపోయింది. ఆల్రెడీ ఫారెన్ కంట్రీస్ లో సలార్ మూవీ పడిపోయింది ఆల్రెడీ. నిన్నే ఆల్రెడీ అక్కడి నుంచి కూడా మనం టాక్ విన్నాం. సూపర్ హిట్ అని. అసలు అక్కడ ఉన్న వాళ్ళే భయపడుతున్నారు. ఏంద్రా బాబు తెలుగు ఇండస్ట్రీలో మా అమెరికా, ఆస్ట్రేలియాలో వచ్చేసి మమ్మల్ని లాగా ఉన్నారు అన్న రేంజ్ ప్రభాస్ అన్న తీసుకెళ్లిపోయాడు. సలార్ డైరెక్టర్ అసలు నిజంగా మామూలుగా లేదన్న. డైరెక్షన్ అయితే మాత్రం ఇరగా తీసింది. స్టోరీ కూడా వేరే. అసలు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చూస్తుంటే మత్తిపోయిందన్న. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సూపర్ అన్న.